కేటీఆర్ ఏం మాట్లాడారో మనం సత్యంగా విన్నాం. నేనైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను, రేవంత్ రెడ్డి 5 సంవత్సరాల పాటు అధికారంలోకి ఉండాలి, చీఫ్ మినిస్టర్ గారే ఉండాలని చెప్పారు. మరోవైపు ఏమన్నారు, ప్రజలు వస్తున్నారు, వ్యాపారస్తులు అంటే చందాలేసి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మీరు దీనికి ఒకసారిగా స్టెప్స్ తీసుకోండి అని చెప్తున్నారని చెప్పారు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఏదైతే చెప్పారో దాన్ని కూడా సమర్థించుకుంటూ పోయారు. ఒక పార్టీకి సంబంధించిన ఎవరైతే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న ఈ కేటీఆర్ గారు ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం, దీనిపై మనం ఈ చర్చను కొనసాగిద్దాం. ప్రశ్న ఏదైతే ఉన్నదో మనం సుధాకర్ శర్మ గారితో మాట్లాడదాం. సుధాకర్ శర్మ గారు, కేటీఆర్ గారు ఏదైతే మాట్లాడో అది సమంజసమేనా? థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా ఈనాటి చర్చా కార్యక్రమాన్ని ఒక అకాడమిక్ డిస్కషన్గా తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందువల్ల అంటే సుపరిపాలన అనేటువంటి అంశం ఒక ప్రాంత సమగ్రమైనటువంటి అభివృద్ధికి, భవిష్యత్తుకు నిర్మాణానికి శ్రీకారం చుట్టే అంశంగా మనం అందరూ భావిస్తాం. కాబట్టి పరిపాలన విషయంలో ఈరోజు ప్రతి పార్టీ కూడా కొంత క్రమశిక్షణ అనేటువంటి వైఖరి చాలా అవసరం. ఎందువల్ల అంటే శాసనసభ్యులే కానివ్వండి, మండలి సభ్యులే కానివ్వండి, వాళ్ళు మాట్లాడేటువంటి ఆ భాష, వాళ్ళు మాట్లాడే విధానం, అలాగే ప్రజలతో వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు చేసేటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళు ఆలోచించి, 1-2 సార్లు ఆలోచించి, ఇంకోటి వాళ్ళ పార్టీకి అనుగుణంగానే మాట్లాడాలి. కొంతమంది స్వతంత్రించి మాట్లాడడం, తర్వాత దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేశారు, మా వ్యాఖ్యలు ఇలా ఉద్దేశించి చేసినవి కావు అని చెప్పడం కూడా మనం చూస్తున్నాం. ఈ వైఖరి ఏమవుతుందంటే ప్రజలలో పార్టీలు పలుచబడతాయి. అసలు ఒక పార్టీ ఎవరు మాట్లాడినా కూడా ఒకే మాట ఉంటుంది అనేటువంటి ఒక సిద్ధాంతం చాలా ముఖ్యం రాజకీయాలు. ఈరోజు ఆ ధోరణి నుంచి మనం చాలా దూరం వచ్చేసాం. కాబట్టి ఈరోజు చేసేటువంటి డిస్కషన్ ఒక పార్టీ మీద నింద వేయటం కానీ, ఇంకో పార్టీ మీద మనం దాన్ని ప్రశంస చేయటం కానీ ఉద్దేశం కాదు. అసలు రాజకీయాల్లో ఎటువంటి శిక్షణ ఉండాలి, ఎటువంటి క్రమశిక్షణ ఉండాలి, ఎటువంటి పద్ధతులు ఉండాలి, ఎలా చేస్తే కనుక మన రాష్ట్రం అన్ని రాష్ట్రాలకు ఆదర్శవంతంగా ఉంటుంది అనేటువంటి అంశాలని పెద్దలందరూ కూడా చర్చల్లో పాల్గొంటున్నారు. కాబట్టి వారి ద్వారా కూడా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం, ఇన్పుట్స్ తీసుకుందాం. దాని ద్వారా నిజంగా సమాజానికి కానివ్వండి, పొలిటికల్ పార్టీస్కి కానివ్వండి, ప్రభుత్వానికి కానివ్వండి, ప్రతిపక్షాలకు కానివ్వండి, ఎవరి బాధ్యతలు ఏమిటి, ఎవరి బాధ్యతలు ఎలా నిర్వహించాలనేటువంటి అంశంపై ఒక అవగాహన ఏర్పరచుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఒకసారి